యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలు. చాలా సంతోషం. మరి డిసెంబర్ మాసంలో మరి చాలా బిజీ షెడ్యూల్లో మరి ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడానికి మరి ఫ్యామిలీ ప్రేయర్ ద్వారా మరి మరొకసారి దేవుడు మా జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలు. మరి చాలా సంతోషం వాళ్ళందరినీ చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. మరి మీ ప్రార్థనను బట్టి దేవుడు నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో మరి నిలబడడానికి దేవుడు కృపనిస్తున్నాడు. కాబట్టి విశ్వసిస్తున్నాను, మీరు అందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి ప్రభు మహాకృపను బట్టి మరి ఆ ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి కొన్ని మాటలు ప్రభు మనకు సహాయకరంగా మరి మనం చూసుకొని ముందుకు పోవడానికి ప్రభు మనల్ని అందరినీ కూడా బలపరచాలని ప్రార్థన చేస్తూ ముందుకు సాగాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. దయచేసి బైబిల్ తెరవగలిగిన వారు, చదవగలిగిన వారు మరి ఉంటే దయచేసి అందరు కూడా మరి తెరవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 26:12. యెషయా గ్రంథం 26:12. దయచేసి నేను చదువుతాను. దయచేసి అందరు కూడా మీ బైబిల్ తెరిచి మీరు కూడా చదివితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజంగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది. దయచేసి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకిచ్చుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుకుందాం. వీలైతే మరి ఆ అందరూ కూడా ఆడియో మోడ్లోకి రండి. దయచేసి అవకాశం ఉంటే దయచేసి ఆడియో మోడ్ రండి. అందరం కలిసి ఒకసారి చదువుకుందాం ఈ మాటలు. అందరూ కూడా వీలైతే ఆడియో మోడ్లోకి రావాల్సిందిగా ప్రభునామమున మనం చేస్తున్నాం. ఆడియో దయచేసి అందరు కూడా ఆడియో మోడ్లోకి రండి. ఈ మాటలన్నీ కూడా ఒక్క మాట చదువుకొని మనం ముందుకు సాగడానికి సహాయకరంగా ఉంటుంది. ఆడియో మోడ్లో రాగలిగిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆడియో మోడ్లోకి రండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా ఏలైనగా పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు మనకు కుమారుడు కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. అలాగనే యెషయా గ్రంథం 26:12 కూడా అందరం కలిసి చదువుకుందాం. దయచేసి యెహోవా, నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా. నీ మహాదయగల సంకల్పం చేత మరి ఈ ఫ్యామిలీ గ్రూప్ లో మరి జాయిన్ కావడానికి జూమ్ మీటింగ్ లో మీరు కృపనిచ్చినారని కొందనాలు. మీరు మా మధ్యకు మరి నరవతారిగా ఈ లోకానికి అరుదించినారు ప్రభా. ఎందు నిమిత్తం అరుదించినారో ప్రభా, ఈ రాత్రి మేము గ్రహించడానికి నీ కృపతో మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరిచి నీ ఆత్మీయమైన ఆహారాన్ని మాకు దయచేయమని ఈ పాసనలో మనం చేస్తున్నాం. అనేకులు ఉన్నారు మరి నీ మాటలు వింటున్నారు, వారిని కూడా బలపరచండి, ఆదరించండి ప్రభా. గ్రహించడానికి మనసు దయచేయమని పాసనలో మనం చేస్తున్నాం ప్రభా. కనికరించి కృప చూపించి సాయించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పుణ్యమైన నామమున అడిగి బ్రతిమాలి ఎడుతున్నాం మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున మీకు అందరికి కూడా వందనాలు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రాత్రి ప్రభు యొక్క పుట్టుక మరి ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మనకందరికీ తెలుసు, డిసెంబర్
మాసము యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినాడని ప్రపంచవ్యాప్తంగా అనేక ఆధారాల చేత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని పురస్కరించుకొని మరి క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ అనగా మనకు తెలుసు మరి ఏంటంటే ఆరాధన అని అర్థం. క్రీస్తును ఆరాధించుట అనేది క్రిస్మస్. కాబట్టి అదే నిజమైన పండగ అని కూడా మనకు తెలుసు. ప్రభును ఆరాధించడం అనేది గొప్ప పండగ. మరి ఈ ఆరాధన ఎప్పుడు, మరి ఏ విధంగా మనం ఆరాధన చేయగలము? మరి అంతేకాకుండా ఈ క్రిస్మస్ అనేది మరి ప్రభు యొక్క పుట్టుక దేనికోసం అనేది ఇక్కడ ఈ మాట ద్వారా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, నీవు మాకు సమాధానము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ లోకానికి రావడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ప్రభు మనకు సమాధానమును స్థిరపరచడానికి లోకానికి వచ్చినాడు. ఏంటి సమాధానం అంటే, తండ్రితో ఏదైనా తోటలో తండ్రితో కోల్పోయిన ఆ సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభు కుమారుడి ద్వారా మనకు సమాధానాన్ని స్థిరపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అది చాలా ప్రాముఖ్యమైన మాట కదా. యేసు ప్రభు జన్మించినాడు, పశువుల పాకలో పుట్టినాడు, ఇవన్నీ వాస్తవాలే, కాదని చెప్పట్లేదు కదా. లేఖనాలు కూడా చెప్తుంది ఆయన పశువుల పాకలో జన్మించినారు. యేసుక్రీస్తు ఆయనకు ఉండడానికి కూడా స్థలం లేదు. ఇవన్నీ కూడా తెలుసు మనకన్నీ కూడా. ప్రతి క్రిస్మస్ లో మనము వినే మాటలు ఇవన్నీ కూడా. కానీ ఈ క్రిస్మస్ అంటే ఈ మీటింగ్ లో కొన్ని ప్రత్యేకమైన మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడని మనకు తెలిస్తే మనం యేసుక్రీస్తు ప్రభువారికి ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆనాడు మరి జ్ఞానులు వచ్చినారు, బంగారు మరి సాంబ్రాణి బోలాన్ని తీసుకొని వచ్చినారు జ్ఞానులు. యేసుక్రీస్తు ప్రభువారు రాజు కాబట్టి, రాజుగా వారు గుర్తించినారు కాబట్టి జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి ఇచ్చినారంటే బంగారు సాంబ్రాణి బోలాన్ని వారు సమర్పిస్తున్నారు. కాబట్టి ఈనాడు నీకు నాకు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడని తెలిస్తే మనము ఏమి ఇవ్వగలమో, లేకపోతే మనం ఏ విధంగా ప్రభు కొరకు మనం ఉండగలమో మనం అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు పండగ మనం చేస్తాం కానీ అది కేవలం ఆచారపరంగా మాత్రమే ఉంది కానీ ఆత్మీయంగా లేదని మనం చాలాసార్లు గ్రహించవచ్చు. ఏంటంటే ఆ మరి ఆ రోజు మాత్రమే చాలా సంబరంగా ఉంటున్నాం కానీ నిజమైన మార్పు, నిజమైన జన్మము మనం గ్రహించలేకపోతున్నాం. ఏంటంటే ఇక్కడ రాయబడిన చిన్న లేఖన భాగమైన చాలా ఆత్మీయమైన అర్థాన్ని మనకు మరి ప్రభు అనుగ్రహిస్తున్నాడు. దయచేసి చూడండి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు కదా. నేను యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక అందరికీ తెలుసు. ప్రతి క్రిస్మస్లో ఇక్కడ ఉన్న చాలా మందికి తెలియని వారు ఎవరు కూడా లేరు. కానీ కొంచెం డీప్ గా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినారు అంటే, మొదటిదంటే మాకు సమాధానం. అందరు కూడా మీరు మ్యూట్ లో ఉన్నా కూడా దయచేసి పలకండి, మనస్ఫూర్తిగా పలకండి. దేని కొరకు ఈ లోకానికి వచ్చినారంట? మాకు సమాధానాన్ని స్థిరపరచడానికి. రెండవ మాట, నిజంగా నీవు మా పక్షమున ఉండడానికి. దేనికంట? ప్రభు మన పక్షమున ఉండడానికి. మన పక్షమున ఉండడం అంటే అర్థం ఏంటి? బహుశా ఉదాహరణకు మనం చెప్పుకోవచ్చు, పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, స్కూల్లో తప్పు చేసినారు లేదా చెప్తే అప్పుడు టీచర్ అంటారు, నేను ఉన్నాను పోరా, నేను నీ పక్షం ఉన్నా పో, నేను చెప్పుపో, నువ్వు ఒక మాట చెప్పుపో అంటాం కదా. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన పక్షమున ఆయన నిలబడ్డానికి కదా. ఒక సాధారణమైన మానవుని యొక్క వెనకాల లేకపోతే ముందర నేనున్నాను, నువ్వు ముందుకు సాగు, నేనున్నా చెప్తా పో, నేనున్నా నువ్వు పో, నీకు సీట్ కన్ఫర్మ్, నీ పక్షం నేనున్నా, నీకు ఎందుకు టెన్షన్ అని అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాకుండా మూడవ మాట ఏంటంటే మన పనులను సఫలపరచడానికి. ఈ రాత్రి ప్రభు ఇది నిజమైన క్రిస్మస్, అది మనం గ్రహించగలిగితే కదా. ఈ క్రిస్మస్ అంటే ప్రభువును మనం నిజంగా ఆరాధించాలంటే నీకు సమాధానాన్ని ప్రభు అనుగ్రహించినాడా, లేకపోతే నీ పక్షమున ప్రభు ఉన్నాడా, నీ పనులు సఫలం కావడానికి ప్రభు వచ్చినాడని నువ్వు గ్రహించగలుగుతున్నావా అనేది నువ్వు తెలుసుకుంటే, కన్యక గర్భవతి అతని ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడిన యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన నిత్యుడకు తండ్రి, ఆకాశ పరలోక సింహాసనాన్ని నీ కొరకు నా కొరకు వదిలిపెట్టి ఈ లోకానికి ఆరాధించడానికి ముఖ్యమైన 3 కారణాలు ఇవే. దయచేసి ప్రేమైన సహోదరులారా, ప్రేమైన సహోదరులారా, ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేకులు ఎవరైతే వింటున్నారో
ఈ రాత్రి ప్రభు మనకు మరి కనువిప్పు కలిగే ప్రాముఖ్యమైన మాటలు దయచేసి మనం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభా, నీవు మాకు సమాధానాన్ని స్థిరపరచడానికి లోకానికి వచ్చినావు. ప్రభా, నీవు మాకు మా మా పక్షంలో ఉండడానికి వచ్చినావు. ప్రభా, నువ్వు మా పనులు సఫలపరచడానికి వచ్చినావు. ఎంత గొప్ప ధన్యత కదా యేసుక్రీస్తు ప్రభా. ఎవరు ఎవరు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు? సమాధానమును ఇవ్వడం వల్ల తండ్రితో మనము ఐక్యత చేయబడినాం, సమాధానము ఇవ్వడం వల్ల. అంతేకాకుండా ఆయన మన పక్షమున ఉండడం వల్ల, ఆయన మన పక్షమున ఉండడానికి ఒక చిన్న లేఖన భాగాన్ని మీకు మరి గ్రహింపులోకి తీసుకొస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మరి ప్రార్థన చేస్తున్న ప్రార్థన మనకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ నీవు నా చేతికి అప్పగించిన నీ ప్రజలు వారి పక్షమున నేను, వారు నీ వారై ఉన్నారని చెప్తారు కదా. ఎవరైతే మరి తండ్రి, ఆ మాటను దయచేసి చదువుదాము స్పష్టంగా. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. దయచేసి నేను చదువుతాను, దయచేసి వినడానికి మనం దయచేసి తెరవగలిగిన వారు, చదవగలిగిన వారు చదవండి. దయచేసి యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. తండ్రి లోకం పుట్టక మునుపు 5వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంతేకాకుండా ప్రజలు అని ఉంటది, దయచేసి నేను చదువుతాను చూడండి. తండ్రి లోకం పుట్టకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నిన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఆ 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. చూడండి, ఇక్కడ మరి రిప్రజెంటేషన్ గురించి ప్రభు మన పక్షమున మాట్లాడుతున్నాడు. తండ్రి, ఎందుకు నన్ను ఈ లోకానికి పంపించినావో, మరి ఈ లోకానికి మరి నీ యొక్క విషయాలు, పర సంబంధమైన విషయాలను బోధించమని నువ్వు పంపించినావో, ఆ పర సంబంధమైన విషయాలు మరి ఆ ఆ పర సంబంధమైన విషయాలను నీ ప్రజలు లేకపోతే నువ్వు సృష్టించిన ప్రజలు వారిని వారిగా నేను చేసినాను, వారిగా చేసినా అన్ని కూడా బోధించినాను. ఆయన మన పక్షమున ఉండడానికి ఈ లోకానికి అనుగ్రహించినాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఒంటరి వారు కాలం కదా. ఆయన మనతో పాటు ఉన్నాడు. ఆయన మనకు సమాధాన పరుస్తున్నాడు. ఆయన మన పనులు సఫలపరుస్తున్నాడు. ఇది రియల్ క్రిస్మస్ అని నేను చెప్తాను. ఇది సెమీ క్రిస్మస్ కాదు, ఇది ఫుల్ క్రిస్మస్. ఇది సపోజ్ క్రిస్మస్ కాదు, ఇది సర్ప్రైజ్ క్రిస్మస్. ఏంటి సర్ప్రైజ్? ఆయన మన కొరకు సమాధాన పరచడానికి లోకానికి వచ్చినాడు. ఎవరైనా అడిగితే ఈ మాటలే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏంటి క్రిస్మస్ అంటే ఏంటి? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినారు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినారు. ఏంటి స్పెషల్ దీంట్లో అంటే మనం చెప్పాల్సిన మాట, ఆయన నాకు సమాధానం అనుగ్రహించడానికి వచ్చినాడు. ఆయన నా పక్షంలో ఉండడానికి వచ్చినాడు. ఆయన నా పనులు సఫలపరచడానికి లోకానికి వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకోసమే ఈ లోకానికి వచ్చినారు. చూడండి, గొల్లలు వారికి సమాధానం లేదు. గొల్లలకు సమాధానం లేదు. ఇదిగో మీ కొరకు లోకరక్షకుడు, సమాధానకర్త మీ కొరకు జన్మించినాడు. వారు ఆనందభరితులైనారు గొల్లలు కదా. వారు ఆనందభరితులైనారు, శిశువుని చూడడానికి వెళ్ళినారు. వారి సంతోషాన్ని వ్యక్తపరిచినారు, సమాధానపరచబడి లోకమంతా కూడా చాటించినారు యేసుప్రభు యొక్క జననం గురించి. మరి జ్ఞానులు వచ్చినారు, తూర్పు దేశపు జ్ఞానులు. వారు ప్రభును మహిమపరచడానికి వచ్చినారు. బంగారు రాజు పుట్టినాడు, మాకు రాజు అవసరం, రాజు పుట్టినాడు కదా. ఎవరికైతే సమాధానం లేదో, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారి పక్షమున ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చినాడు. ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, అందుకే 2వ రాజుల గ్రంథంలో ఒక సందర్భం రాయబడింది 6వ అధ్యాయంలో. మరి ఇక్కడ రాయబడిన సందర్భం, ఎలీషాతో పాటు తన సేవకుడు ఉన్నాడు. సిరియన్లు ఇజ్రాయేల్ రాజు మీద దండెత్తి వస్తున్నారు సిరియన్లు మాటిమాటికి దండెత్తి వస్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ రాజు మరి తప్పించుకుంటున్నాడు. ముందుగానే తనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది ఇజ్రాయెల్ రాజుకి. సిరియా రాజుకు అర్థం కాక ఏమంటున్నాడంటే,
అరే మనలోనే ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నాడు, మనలోనే ఎవరో సమాచారం అందిస్తున్నారు ఇజ్రాయెల్ రాజుకి. లేకపోతే నేను తూర్పు దిక్కుకు పోతే అక్కడ ఉన్నారు ఇజ్రాయెల్ రాజు సైన్యము, నేను పడమర దిక్కు నుంచి చెప్పకుండా వెళ్తే అక్కడ ఉన్నారు, నేను అర్ధరాత్రి దండెత్తి వెళ్ళిపోతే అప్పుడు అలట్టుకున్నారు, ఎవరో ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఆ సిరియా సైన్యంలో ఉన్న వ్యక్తి ఒక్క అంటాడు, ఏమంటాడు, అయ్యా అక్కడ ఎవరూ లేరు మన దాంట్లో ఇన్ఫార్మర్, కానీ నువ్వు ఇక్కడ ప్లాన్ చేస్తుంటే అక్కడ డిస్ప్లే అవుతుంది. నువ్వు ఇక్కడ మరి ఇజ్రాయెల్ రాజు మీద నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తున్నావో అక్కడ ఒకరికి తెలిసిపోతుంది. ఎవరు? ఆయన పేరు ఎలీషా, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క సేవకుడు. అప్పుడు మరి అయితే సిరియా రాజు అన్నాడు, అయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎలీషాని తీసుకురండి, ఆయన మీద పట్టుకురండి. అందరు కూడా సైన్యం అంతా కూడా వచ్చింది చుట్టూ ఎలీషా, మరి తన యొక్క గుడారం చుట్టూ అంతా కూడా ఎలీషాని చుట్టుముట్టినారు. ఎలీషాని చుట్టుముట్టితే పొద్దున్నే తన సేవకుడు బయటకు వచ్చాడు, చూసి సైన్యాన్ని చూసి బిత్తరపోయినాడు, భయపడినాడు, లోపల పోయినాడు. అయ్యా అయ్యా ఇదిగో సిరియన్లందరూ కూడా మా మన మన చుట్టూ ఉన్నారు, వారు ఆ మన మీదకి యుద్ధానికి వచ్చినారు, ఎట్లా ఏం చేయాలా అన్నప్పుడు చూడండి ఎలీషా ఒక మాట మాట్లాడతాడు. దయచేసి గమనించడానికి చూడండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మాట. ఈ రాత్రి మనం కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో మరి మనం కూడా హృదయంలో భద్రపరచుకోవడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. దయచేసి చూడండి రెండవ రాజుల గ్రంథం మరి 6వ అధ్యాయము 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. ఏమన్నారంట? మన పక్షమున ఉన్నవారు వారికన్నా అధికులే ఉన్నారు. పనివాడికి అర్థం కాలేదు అక్కడ పనివాడు అని రాయబడింది, పనివాని యెహోవా ఆ పనివాని కళ్ళని రాయబడింది, పేరు రాయబడలేదు. బహుశా ఆ పరివారము మనమేనేమో. ప్రభు మన పక్షమున ఉన్నాడని మరి గ్రహించలేకపోతున్నాం. ఎలీషా గ్రహించినాడు. ఏంటంటే సైన్యమంతా చుట్టుముట్టినారు ఎలీషాని తీసుకుపోవడానికి. ఇప్పుడు పనివాడు భయపడుతున్నాడు, అయ్యా ఏం చేయాలా, ఇప్పుడు ఏం చేయాలా, ఏం చేద్దాం, పారిపోదామా, ఏం చేద్దాం అన్నప్పుడు అప్పుడు ఎలీషా అంటాడు, ప్రభువా పనివాడి యొక్క కళ్ళు తెరిపించు. ఈనాడు పండగలు చేస్తున్నాం, సంతోషమే, కొత్త బట్టలు వేసుకుంటున్నారు, సంతోషమే, పిండి వంటలు చేసుకుంటున్నారు, సంతోషమే, బంధువులను పిలుచుకుంటున్నారు, సంతోషమే, మరి మంచి మంచి వంటకాలు చేసుకుంటున్నారు, సంతోషమే, పెద్ద పెద్ద ట్రీలు, లైటింగ్లు, కలర్లు, అబ్బా ఎక్కడ లేని సంబరాలు ఉన్నాయి, సంతోషమే. ఇవి అన్నిటిని నేనేం తప్పు పట్టడం లేదు, కానీ ప్రభు నీ పక్షమున ఉన్నాడా? అసలు నీ పక్షం ఉన్నాడా నేను గ్రహించగలుగుతున్నావా? లేకపోతే ఈ రాత్రి ప్రభుని కళ్ళు తెరిపించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆ పనివాడు నువ్వు నేనే. ఎలీషా చెప్పిన మాట జాగ్రత్తగా మనం గమనిస్తే ఎలీషా ఏమంటున్నా అంటే, ప్రభు నా పక్షమున ఉన్నాడు అని అంటలేదా వాడ? ఏమంటున్నాడు? ప్రభు నా పక్షం, నా చుట్టూ ఉన్నారు చూడు సైన్యం అని చెప్పట్లేదు. ఏమంటున్నాడు? మన పక్షమున అంటే ఎక్కడ ఎక్కడ ప్రభు ఎరిగిన వారు ఉంటారో, ఎక్కడ ప్రభు పక్షమున ఎవరైతే ఉంటారో వారి చుట్టూ కాకుండా వారు ఎవరితో సహవాసం చేస్తున్నారో వారి చుట్టూ కూడా దేవుని యొక్క కృప ఉంటుందని జ్ఞాపకం పెట్టుకుందాం ఈ రాత్రి. బహుశా ఇంటిలో ఒక్కరివేనేమో భక్తులు, మీరొక్కరే ప్రభుని నమ్ముకున్నారేమో, మీ ఇంటి వాళ్ళు ఎవరికి రక్షణ లేదేమో, కానీ జ్ఞాపకం చేసుకోండి, ప్రభు నీ పక్షమున ఉన్నాడు. నీ చుట్టూ కాకుండా పనివాడి చుట్టూ కూడా ఎవరున్నారంట? ప్రభు యొక్క సైన్యం ఉంది. కళ్ళు తెరచబడినాయి, పనివాడు చూసినాడు, అగ్ని రథాలు ఉన్నాయి, సైన్య సమూహం ఉంది, ఎలీషా చుట్టూ తన చుట్టూ ఉన్నారని గ్రహించినాడు, కళ్ళు తెరవబడినాయి. చూడండి రాత్రి ప్రభు మన కళ్ళు కూడా తెరవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మన కళ్ళు కూడా ప్రభు మన తెరవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఎందుకు ఈ క్రిస్మస్, ఎందుకు ఈ పుట్టిన దినం, ప్రభువును ఘనపరచడం దేనికంటే ప్రభాను నా పక్షమును ఉన్నావని మనం గ్రహించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. గ్రహింపు లేని వారమైతే గ్రహింపు ఎన్ని పండగలు వస్తే ఏం లాభం, ఎన్ని బట్టలు తీసుకుంటే ఏమి లాభం, ఎన్ని సత్కార్యాలు చేస్తే ఏం లాభం? దేవుడి పక్షంలో ఉన్నాడు. ఆయన నీ కొరకు రక్తం చిందించడానికి లోకానికి వచ్చినాడు. ఆయన తండ్రితో సమాధానపరిచి పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు ఆ బంగారు పట్టణంలో నన్ను తీసుకుపోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన పనులన్నీ సఫలపరచడానికి ఈ లోకానికి వస్తే మనం ఇంకా ప్రభును ఎరగక, రక్షణ పొందక, ప్రభు ఎవరో ఎరగక, ప్రభా ఇంకాను పశుల పాకలో ఆడే మన యొక్క మైండ్ సెట్ ఉంది. కానీ
మెచ్యూర్డ్ గా ముందుగా ఆలోచించడానికి ప్రభా మీరు ఎందుకు వచ్చినారు అనేది మనం గ్రహించలేకపోతున్నాం కదా. సమాధానకర్త అయిన దేవుడు మనకందరికి కూడా సమాధానం ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమను పంచాలని ఇష్టపడుతున్నాడు. ఆయన దయగలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, సమాధానపరిచే దేవుడు, కృప చూపించే దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు కదా. ఆయన యందు ఏ కపటం కూడా లేదు. ఆయన యందు ఏ కపటం కూడా లేదు కదా. ఆయన యందు ఏ కపటం కూడా లేదు. ఈ రాత్రి ప్రభు దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించు. అన్ని పక్షమున ఉండడానికి వచ్చినాడు. ఎవరు ఉండగలరు మన పక్షమున? అన్ని ఉంటే మన పక్షంలో ఉంటారు. ఏం లేకపోతే ఎవరు కూడా మన పక్షంలో ఉండరు. ఎవరు కూడా ఉండరు, దేవుడు తప్ప. దేవుడు తప్ప. ఆఖరికి మరణ సమయంలో కూడా హాస్పిటల్లో ఇంకా దిక్కు ఏమీ కూడా లేకపోతే ఆ పరిస్థితులు చేయి చాటిపోతే ఏమంటారు? దేవుడే నీకు దిక్కు అంటారు. డాక్టర్లు కూడా ఏమంటారు? దేవుడే నీకు దిక్కు ఉంది, ఎవరు లేదు, మా పని అయిపోయింది అంటారు కదా. ఆఖరి క్షణంలో కూడా మనకు దిక్కు దేవుడే కదా. మన కుటుంబంలో మన దిక్కు దేవుడే. ఆయన మన పక్షంలో లేకపోతే మనం జీవించలేం. ఆయన మనకు ఉండకపోతే మనము బతకలేము. మనం బతకలేము. దావీదు మహారాజు అంటాడు, ప్రభా నీవు నా పక్షంలో ఉన్నావు, నా కార్యములను సఫలపరుస్తున్నావు, నీవు నాకు తోడుగా ఉన్నావు. ప్రభా నాకు విరోధి ఎవరు? నాకు విరోధి ఎవరు? దావీదు మరి గొర్రెలు కాసుకుంటున్నాడు, అడవిలో ఉన్నాడు. దావీదు సింహము ఎలుగుబంటి దావీదు మీద దండెత్తి వచ్చినప్పుడు, దాడి చేసినప్పుడు ఎవరున్నారు దావీదుతో పాటు? ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ప్రభు దావీదు పక్షమున. ఈ రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తే ప్రాముఖ్యమైన మాట. సరే, ప్రభు మన పక్షంలో ఉన్నాడు, చాలా సంతోషం. కానీ మనం ఈ దినము, ఈ క్రిస్మస్ మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ రాత్రి మనం తీర్మానం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభువా నీవు నా పక్షంలో ఉన్నావు, నేను నీ పక్షమున ఉంటా అనే తీర్మానం లేదు కదా. చాలాసార్లు ఈ తీర్మానం రావు. ప్రభా నువ్వే ఉండు, నువ్వు ఉండు సార్, నువ్వు ఉండు సార్. ప్రభు అంటాడు నేనుంటా. నువ్వు ఎప్పుడు ఉంటావు? నేను ఎప్పుడు ఉంటా? ప్రభా నీ పక్షమున నేను నిలబడతా, నీ కొరకు నేను నిలబడతా. నీ పుట్టిన దినం ఏదో, దాని ప్రాముఖ్యత ఏందో, దాని యొక్క విశిష్టత ఏందో, దాని యొక్క గొప్పతనం ఏందో, నేను నీ పక్షమైన ఒక సాక్షిగా నిలబడి నేను నీకు సాక్షిగా నేను ఉంటాను. నీ పక్షం నిలబడే సాధనంగా నేను ఉంటాను. అందుకే అంటాడు, ఎవరు పోగలరు, ఎవరు పోగలరు అంటే నేను పోగలను. యెషయా గ్రంథంలో రాయమన్నట్టుగా ఆశ్రమించి నేనున్నాను ప్రభా, నీ పక్షం నిలబడడానికి నేనున్నాను ప్రభా అని చెప్పి. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు. ఏమంటాడు కదా? అపోస్తల కార్యంలో రాయబడింది. పేతురు యోహాన్ని బంధించినప్పుడు వారంటారు, ఎవరి గురించి నువ్వు యేసు ప్రభు రక్షణ గురించి ఒకటి చెప్పకండి మీరు. అదొక మాట మీరు చెప్పకండి అంటే, కన్నవాటిని విన్నవాటిని ఎరిగి ఉండి కూడా ఆయన గురించి చెప్పకుండా మేము ఏ విధంగా ఉండగలం? ఆ విధంగా ఆయన పక్షంలో నిలబడడానికి మేము సాక్షులం అంటున్నారు. మాకు సాక్షి, మేము యెహోవాకు సాక్షులం, మేము దేవుని యొక్క సాక్షులం కదా. ఆయన సూచక్రియలకు మేము సాక్షులం, ఆయన లాజరు లేపిన దానికి మేము సాక్షులం, ఆయన పక్షమున నిలబడడానికి మేము వచ్చినాం. 12 మంది నిలబడినారు కాబట్టి, 12 మంది సాక్షులుగా నిలబడినారు కాబట్టి, వారు ప్రభు పక్షంలో నిలబడినారు కాబట్టి నాడు సువార్త విస్తరింపబడింది. భూలోకమంతటా సువార్తను ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చినాడు వారికి కదా. ఎవరు చెప్పినారు సువార్త? మన ఇంటి పక్కన చెప్పలేము మనం సువార్త. ఏదంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక కారణం బట్టి వారికి సువార్త చెప్పడానికి ఈ సీజన్ చాలా మంచి అవకాశం కదా. ఈ సీజన్ చాలా మంచి అవకాశం క్రైస్తవునికి. ఈ సీజన్ లో ఆత్మలు సంపాదడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆత్మలు సంపాదన దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ప్రభు కొరకు మనము సాక్షులంగా నిలబడాలి. ఆయన పక్షమున నిలబడేవారు కావాలా. ఈనాడు అది కరువైపోయింది కదా. ప్రభు పక్షమున అంటే మేము ఉండలేము కదా. నమ్మకంగా ఉండడే మేము ఉండలేము నమ్మకంగా కదా. మాకు ఉన్న ఐతిక విచారాలను బట్టి అదే కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయంట? రాతి నేలలో, ముళ్ళ పొదల్లో, త్రోవ పక్కన పడినాయి. కొన్ని మంచి నేలలో పడినాయి. ఎందుకంటే మరి ముళ్ళ పొదల్లో ఉన్న విత్తనాలు జ్ఞాపకం చేసుకుంటే ఏమున్నాయంట? దానికి ఐతిక విచారాలు. మరి అక్కడున్న ఎలీషా దగ్గర ఉన్న పనివాడి కూడా అదే ఐతిక విచారం తనకుంది. ఎలీషాతో పాటే ఉన్నాడు. ఎలీషా చేస్తున్న సూచక్రియలు చూస్తున్నాడు. ఎలీషా దేవుని యొక్క 2 ఆత్మను తను కలిగి ఉన్నాడని తెలుసు. కానీ అనేకమైన విషయాలు తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన పనివాడు కళ్ళు మూతబడిపోయినాయని మనం గ్రహించాం. ఈనాడు మనం కూడా మందిరానికి పోతున్నాం,
చర్చిలకు పోతున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మన కళ్ళు ఏమైపోయినాయి అంటే ఊతపడిపోయాయి. ప్రభా ఈ రాత్రి ప్రభు ఎలిషా అన్నాడు, మన పక్షమున ఉన్నవారు మనకన్నా గొప్పవాడు, వారికన్నా గొప్పవాడు, మన పక్షమున ఉన్నవాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు, యేసు ప్రభు యొక్క పుట్టుక నీ పక్షమున నా పక్షమున ఉండడానికే. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది నీకు నాకు సమాధాన పరచడానికి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన పనులను సఫలపరచడానికి. ఏంటి మన పని? ఏంటి మన పని? ఇహలోకములో ఉన్న పనే కాకుండా పర సంబంధమైన పని మనకుంది. పర సంబంధమైన పని ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన బాధ్యత. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన బాధ్యత ఏంటంటే ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించాలనేది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో ప్రభు యొక్క మాటలు హృదయంలో భద్రపరచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభా, మా పనులన్నింటిలో నీవు సఫలం చేసే దేవుడవు నీవే అని ప్రభు చెప్తున్నాడు. ప్రభా, నువ్వు మా పనులన్నింటి కూడా సఫలం చేయి. ప్రభా, మేము పూనుకుంటున్నాం, ఇంకా కొన్ని దినాలు మాత్రమే ఉంది. కరెక్ట్ చెప్పాలంటే ఇంకొక 10-12 days ఉంది. 12 days. ఈ 12 దినాలన ప్రభు కొరకు ప్రభా కొన్ని ఆత్మలైన నీ పక్షమున చేయడానికి మేము తీర్మానం చేసుకుంటాం. ప్రభా, నీ పక్షమున ఎవరు వస్తారు? ఎవరైనా తీర్మానం చేసుకోగలమా ఈ రాత్రి? ప్రభా, నిజంగా నువ్వు ఈ లోకానికి రావడం గల ప్రాముఖ్యమైన ఉద్దేశం మా పక్షమున ఉండడానికి, మా పక్షమున ఉండడానికి. ఎందుకంటే ఆయన మనతో ఉంటే మనకి కొదువ కూడా ఉండదు. ఆయన మనతో ఉంటే ప్రతి కీడు నుండి ఆయన మనం తప్పించగలడు. నా కృప నీకు చాలని ప్రభు మనల్ని బలపరచగలడు, భద్రపరచగలడు కదా. ఇంకెంతకాలం ప్రభుకు దూరంగా ఉంటారు? ప్రభుకు హృదయాలు అర్పించకుండా ఎంతకాలం దూరం ఉంటారు? ఈ రాత్రి తీర్మానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎలీషా చెప్తున్న మాట, ఆయన మా పక్షమున ఉన్నాడు. అందుకే యెహోషువ గ్రంథంలో రాయబడింది, మీరు ఎవరిని సేవించినా సేవించండి, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదాం. అంటే అర్థం ఏంటి? దాన్ని మీరు ఎవరి పక్షమున ఉండండి, మాకు అనవసరం, నేను నా కుటుంబము యెహోవా దేవుని పక్షం. అలాంటి తీర్మానం కావాలి. బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, ఆయన పక్షమున లేని వారు ఆయనకి విరోధి అని రాయబడింది కదా. మనం ఎందుకు విరోధులు కావాలా? ఎందుకు విరోధులు కావాలా? ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. గొల్లలు అన్నారు, మేము ప్రభు పక్షమున నిలబడుతున్నాం. జ్ఞానులు అన్నారు, మేము ప్రభు పక్షమున నిలబడుతున్నాం. సిమియోన్ అన్నాడు, నేను ప్రభు పక్షాన నిలబడుతున్నాను. అన్నా అనే ప్రవక్త అనింది, నేను దేవుని యొక్క పక్షమున నిలబడుతున్నానని. వీరందరూ ప్రభు యొక్క జననం గురించి వారు ఎదురు చూస్తున్నారు. రక్షకుడు పుడతాడని ఎదురు చూస్తున్నారు, రాజు పుడతాడని ఎదురు చూస్తున్నారు, విమోచకుడు పుడతాడని ఎదురు చూస్తున్నారు, అంతేకాకుండా అభిషిక్తుడు పుడతాడని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ ప్రభు పక్షాన నిలబడుతున్నారు. ఈనాడు నువ్వు నేను నిలబడడానికి ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? మన పాపమా లేదా ప్రభు గురించి మనకు గ్రహింపు లేదా? ప్రభు గురించి గ్రహింపు లేకుంటేనే మనం తీర్మానం చేసుకోలేము. మన పక్షంలో ఉన్నవారు మనకన్నా గొప్పవాడిని ఎరిగితే మనం కూడా మన పక్షంలో ఉన్న వారి కొరకు మనం ఉండగలం. లేదు అంటే ఏం చేస్తాం సార్? మనకన్నా వీక్ అనుకోవడమో, లేకపోతే మనకన్నా తక్కువ అనుకోవడమో, లేకపోతే మన పక్షాన లేడు దేవుడు అనుకుంటే మనం కూడా నిలబడలేం. ఈనాడు మనం ప్రభు పక్షంలో ఎందుకు నిలబడలేకపోతున్నామంటే కారణం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గ్రహింపు లేకపోవడమే. క్రిస్మస్ అంటే గ్రహింపు లేకపోవడమే. ప్రభును ఆరాధిస్తున్నాం, దేని కొరకు ఆరాధిస్తున్నాం? కానీ తీర్మానం చేసుకో, ప్రభా నేను నీ పక్షమున నేను నిలబడతా. ప్రభు ఆనందిస్తాడు, ప్రభు సంతోషిస్తాడు, ప్రభు ఎంతగానో మనల్ని హెచ్చిస్తాడు. ప్రభు ఆ హెచ్చింపులో మనం కూడా మన ప్రతి అవసరత ప్రభు మన పనులన్నిటి కూడా సఫలపరుస్తాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో నిందారహితులమై మనము యోగ్యులమై ఈ ఈ క్రిస్మస్ అన్న నిజమైన ఆరాధనతో ప్రభును సేవిద్దాం, తీర్మానం చేసుకుందాం. ప్రభుకు అందరూ కూడా గిఫ్ట్లు ఇస్తారు కదా, గిఫ్ట్లు ఇస్తారు, కొంతమందికి ఇస్తారు. చాలా ఇంత కూడా చెప్తున్నారు కదా, చాలా సంతోషం. కానీ ప్రభు అడుగుతున్నాడు, నాకేం గిఫ్ట్ ఇస్తారు? నాకేం గిఫ్ట్ ఇస్తారు? ప్రభు అడిగాడు అనుకోండి, ఏం చేస్తాం? ఆయనకేమైనా ఇవ్వగలమా? బంగారు సమస్తం ఆయనదే, భూమి కింద ఉన్నవన్నీ ఆయనవే, సముద్రము ఆయనదే, ఆకాశము ఆయనదే, మనం కట్టుకున్న బట్టలు ఆయనవే. అందుకే దావీదు మహారాజు ఒక మంచి మాట అంటాడు, వా నువ్వు నాకు అనుగ్రహించిన దాంట్లో నేను నీకు కొంచెం ఇస్తున్నా, అంతే. ఏమి ఇవ్వగలం? ఆయన ఏం తృప్తిపరచగలం?
అంటే మళ్ళీ దీనిలో రెండో అర్థాలు తీసుకోవద్దండి దయచేసి. అంటే ఇవ్వకూడదని కాదు నా ఉద్దేశం. ప్రభుకు నేను చెప్పే మాట ఏంటంటే, అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభువుకు మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఈ క్రిస్మస్ కి దేనికి ప్రభా, నీ కొరకు నీ పక్షమున నేను నిలబడతా. ఇది చాలా పెద్ద గిఫ్ట్. ఆయనకు కావాల్సింది ఆయన కొరకు నిలబడేవారు కావాలని, ఆయన కొరకు స్థిరంగా నిలబడేవారు కావాలి, ఆయనను సేవించేవారు కావాలి, ఆయన ఆరాధించేవారు కావాలి, ఆయనను ఆయన కొనియాడేవారు కావాలి, ప్రభువు నా దేవుడు అని చెప్పేవారు కావాలి, ఆయన రక్షణ అనేవారు కావాలి, ఆయన అభిషక్తుడు అని చెప్పేవారు కావాలి, ఆయన లోకంను ప్రేమించడని దేవుడు లోకం ఎంతో ప్రేమించి నా కొరకు వచ్చినాడని చెప్పేవాళ్ళు కావాలి. ఈ క్రిస్మస్ నా కోసమే అని చెప్పేవాళ్ళు కావాలి. అలాంటి వారు ఉంటే ప్రభుకు ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ లేదు. అందుకని విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి కదా. దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడు? ప్రభా, నువ్వు కోడలను ఎద్దులను అడిగితే నీకెన్ని కావాలంటే నేను అన్ని ఇవ్వగల స్తోమత శక్తి నాకు ఉంది. కానీ నువ్వు అది కోరట్లేదు. నిజమైన బలి విరిగి నలిగిన మనసు, విరిగిపోయిన మనసే ఆయనకు. ఎప్పుడు మనం విరిగిపోతుందంటే లోకముతో వేరుగా ఉండి ప్రభుకు సమీపంగా ఉండి మనం ప్రత్యేకింపబడిన వారమైతే ఆయనకి ఇష్టమైన జనాంగంగా మనం ఉంటాం. వీఆర్ సపరేటెడ్. క్రిస్మస్ అంటే సపరేట్ అని అర్థం. క్రీస్తుని ఎరిగిన వారు సపరేట్, క్రిస్మస్ చేసేవారు సపరేట్, ప్రత్యేకంగా ఉండాలి, లోకంతో ప్రత్యేకంగా ఉండాలి. ఆ ప్రభు పక్షం ఉండేవారు ఎవరైతే ఉన్నారో ఈ రాత్రి, వాళ్ళు ప్రభుకు చాలా ఆనందాన్ని, చాలా సంతోషాన్ని ఇచ్చిన వారంగా ఉంటాం. ప్రభు మన తీర్మానాన్ని బలపరుస్తాడు. లేదు ప్రభా, నీ పక్షంలో నేను ఉండలేను, నీ పక్షంలో ఉంటే అన్నీ అడ్జస్ట్ కావాలా, అంతా సక్రమంగా ఉండాలా, ఆ చాలా కష్టము, ఆ ఇదే బాగుంది నా లైఫ్, టెంపరీ లైఫ్, ఆ ఉంటే ఉంటా, వెళ్తా, చూస్తా, లేకపోతే లేదు అంటే ఏం లాభం? ఈ క్రిస్మస్ అన్ని వస్తే 2025 కూడా ప్రభు చిత్తం మీద బతికుంటే ఇంకో క్రిస్మస్ వస్తుంది. కానీ మన ఆయుష్ గ్యారంటీ లేదు. కానీ మనం చేసే తీర్మానాన్ని మాత్రం ప్రభు స్థిరంగా దాన్ని స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానపరుచున్నాడు. ఏదైనా తోటలో ఆదాము కోల్పోయిన సమాధానాన్ని గెసమనే తోటలో పాపం చేత ఇరుక్కబడిన మనల్ని విడిపించి తిరిగి ఆ పరమ ఏదేనులో మనల్ని కూడా ప్రభు మరి చేర్చాలని ప్రభు యొక్క ఆశ, అభిలాష. పరమ ఏదానికి వెళ్ళాలంటే ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా ఆడ నిత్యమున్న కాపులు మరి 12 12 కాపులు ఉన్నాయి. మరి ఆ అక్కడ అనుభవించడానికి ఆ పరలోక సైన్య సమూహంతో నిరంతరం ప్రభుని ఆరాధించిన ఆ పరలోక రాజ్యానికి పోవడానికి, ఆ పరమ ఏదైనాలో నువ్వు నేను ప్రవేశించడానికి ప్రభు ఇష్టపడుతుంటే ఇంకా గెస్సమైన తోటలోనే ఉన్నాం, ఇంకా లేదా ఏదైనా తోటలోనే సమాధానాన్ని కోల్పోయిన వారంగా ఉన్నాం. విధంగా ఉండకుండా ప్రభు మనలందరినీ స్థిరపరచును గాక. ఈ రాత్రి నిజమైన క్రిస్మస్ మన యొక్క మార్పే. నిజమైన క్రిస్మస్ మనం ప్రభు పక్షమున ఉన్నామని గట్టిగా చెప్పడమే. ప్రభు పక్షం ప్రభు నేను ఉన్నా, ఐ విల్ స్టాండ్. నిజంగా జ్ఞానులు జ్ఞాపకం చేసుకుంటే హేరోదు రాజు కూడా భయపడకుండా వారు ప్రభుని చూసిన తర్వాత వారు అన్నారు, మేము ప్రభు పక్షంలో నిలబడుతున్నాం, మేము రాజుకి ఇన్ఫర్మేషన్ మేము చెప్పాము. గొల్లలు అన్నారు, ఏమన్నారు? గొల్లలు ఫస్ట్ సువార్త ఆరంభింపబడింది అక్కడి నుంచే, గొల్లల నుంచే. అర్థమైందా? వాళ్ళు ఆనందభరితులై దేశమంతా కూడా ప్రచారం చేసినారు. ఎక్కడ పోతే అక్కడికి రక్షకుని చూసాం. వాళ్ళు అన్నారు, చూసినావా లేదా మేము ప్రభు పక్షమున నిలబడుతున్నాం. ఈనాడు మనము ప్రభు పక్షంలో నిలబడితే చాలా సంతోషం. నిలబడకపోతే ఈ రాత్రి ప్రభుకు జవాబు చెప్పాల్సింది మనమే ఒక దినం. ప్రభు అడుగుతాడు ఒకరోజు, నా పక్షంలో ఎందుకు నిలబడంటే నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అంటే కూడా దేవుడు ఈ వీడియో అంతా రికార్డ్ చూపిస్తాడు. ఆ రోజు మన అటెండెన్స్ కూడా చూపిస్తాడు. నా కోసం తీర్మానం చేసుకున్నావా అని అంటాడు. ప్రభా చేసుకున్నా ప్రభా అంటే ఎక్కడ నిలబడినావు అని అడుగుతాడు. కాబట్టి మన తీర్మానం స్థిరంగా ఉండాలి. ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ గా ఉండాలి. ఈ క్రిస్మస్ సర్ప్రైజ్ క్రిస్మస్ గా మారాలి. ఈ సెమీ క్రిస్మస్ ఫుల్ క్రిస్మస్ గా మారాలి. మనము మన మన కుటుంబము ఏ విధంగా ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నామో అదే విధంగా మన విషయంలో ప్రభు ఆనందించి మనము ప్రభు స్థిరపరచును గాక.
ప్రార్థన చేసుకుందాం. తలదించుకుందాం. ప్రియులు, మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి నీకు వందనాలు. మా ప్రియులు ప్రభా నీ సన్నిధిలో వారందరూ కూడా చేరి వచ్చినారు. ప్రభా కొన్ని మాటలు వినడానికి ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా బహుశా మరి ఇంతకాలం మేము మరి గిఫ్ట్లు ఇవ్వడమే క్రిస్మస్, పండుగ చేసుకోవడమే క్రిస్మస్, ప్రభా లైట్లు, క్యాండిల్లు, మరి స్టార్లు, ఇవే ఇంతవరకే మా యొక్క పరిధి ఉందేమో. కానీ నీ పక్షమున నిలబడ్డము మరి అదే ప్రాముఖ్యమైన క్రిస్మస్. అది నిన్ను ఆరాధించడం. నీ పక్షమున ఉండేవారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో, తీర్మానం చేసుకున్నారో, వారి తీర్మానాన్ని స్థిరపరచండి, బలపరచండి. ఈ రాత్రి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన శ్రేష్టకరమైన మాటలు మొదట నాకు ప్రభా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభా స్థిరపరచమని, ప్రభా ప్రతి పరిస్థితిని ప్రభు మాకు సమాధానపరచమని, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యమైన పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమాలాడుతున్న మా తండ్రి, ఆమేన్.